పద్మనాభం పదవులు స్వార్థం కోసం కాకుండా అనేక కష్ట నష్టాల కోర్చి నీతి నిజాయితీలతో కాపు జాతి అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ కొనియాడారు. మండపేటలో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు 5% కోటా కాపు కార్పొరేషన్ నిధుల సాధన కోసం పోరాట సమితి తన ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని ప్రకటించారు. నా పేరు రావి శ్రీనివాస్, కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు కాపు అభ్యుదయ సంఘం మండపేట నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మరి కుల మతాలకు అతీతంగా నిర్వహించినటువంటి ముద్రగడ్డ గారి సంస్మరణ సభకి కేఆర్పిఎస్ తరఫున మేము మా టీం అంతా హాజరు కావడం జరిగింది. ఈ సంస్మరణ సభ ద్వారా మరి రాష్ట్ర ప్రజానీకానికి మేము ఒక లేఖ ద్వారా మరి ముద్రగడ్డ గారు జీవితకాలంలో వారు చేసినటువంటి పోరాటం ఉద్యమ స్ఫూర్తితోటి ముద్రగడ్డ గారు ఒక రాజకీయ నాయకుడిగా కంటే ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల కోసం అదేవిధంగా నీతి నిజాయితీగా నిలబడటం కోసం మరి స్వపక్షంలోనే ఉంటూ విపక్షంగా ఆయన ఏ రకంగా ఉద్యమం చేశారు, ఎన్ని రకాల బాధలు పడ్డారనేది ఒక కరపత్ర రూపంలో మేము రిలీజ్ చేసి వారి యొక్క సంతాప సభల్లో అన్ని చోట్ల కూడా మేము పంచిపెడతా ఉన్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఆ కరపత్రాన్ని ఒకసారి చదివి ముద్రగడ్డ గారి జీవితంలో మరి ఎంత పోరాటం చేశారు, మరణానంతరం కూడా ఆయన ఎంత క్షోభ అనుభవించారు అనేది ఒకసారి పరిశీలించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క కరపత్రాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి భౌతికంగాను అదేవిధంగా మరి సోషల్ మీడియా ద్వారా కూడా కేఆర్పిఎస్ పక్షాన ప్రచారం చేసేటటువంటి ఆ కరపత్రం ద్వారా మరి ముద్రగడ్డ గారి జీవితం అంతం ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది దాంట్లో ఉంది, వాళ్ళు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మరి విన్నవించుకుంటూ ముద్రగడ్డ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం కోసం కాపు రిజర్వేషన్ కోసం మరి మేము రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని కేఆర్పిఎస్ ఖచ్చితంగా మరి ఆ రిజర్వేషన్ సాధన కోసం కృషి చేస్తుంది. సమాజంలో అందరూ బాగుండాలి, దాంట్లో కాపులు ఉండాలన్నదే మా విధానం తప్ప ప్రత్యేకించి కాపులకి ఎవరిదో రిజర్వేషన్ తీసేమని మేము అడగట్లేదు. మా రేషియో ప్రకారంగా జనాభా ప్రాతిపదికగా జనాభా దామాషా ప్రకారంగా మా వాటా మా షేర్ మాకు ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఏకైక డిమాండ్ కోసం కేఆర్పిఎస్ నాన్ పొలిటికల్గా 100% పనిచేస్తూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా డిమాండ్ను పరిశీలించి వారు కనుక న్యాయం చేసినట్లయితే ఎంఆర్పిఎస్ మాదిరిగా కేఆర్పిఎస్ ఈ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తామని, కూటమి ప్రభుత్వానికి కేఆర్పిఎస్ ఎంత మాత్రం వ్యతిరేకం కాదు, కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడటం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి కాపులకి న్యాయం చేసి ఆయన మరో దామోదరం సంజయ్ గారి లాగా మరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లాగా చంద్రబాబు నాయుడు గారు కాపుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండాలని, కాపులు కమ్మవారి యొక్క మైత్రిని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీదే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాపులకి న్యాయం చేయాలని, ముద్రగడ్డ గారికి నిజమైన నివాళి అర్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కేఆర్పిఎస్ తరఫున మేము మరీ ప్రత్యేకించి వారికి విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం తీసుకున్న వైఖరికి భిన్నంగా కాపుల పట్ల ఆయన మరి ప్రేమ చూపిస్తూ వైఖరి మార్చుకున్నట్లయితే కాపుల హృదయాల్లో మరి ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వైఖరి కాపుల పట్ల తప్పనిసరిగా మార్చుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ కేఆర్పిఎస్ టీడీపీ కూటమికి వెన్నుదన్నుగా లైఫ్ టైం ఉంటామని చెప్పి వారికి బహిరంగంగా మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఈ దిశగా పాత్రికేయ మిత్రులు మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కేఆర్పిఎస్ యొక్క మనోగతాన్ని తెలియజేయాలని చెప్పి మీకు మీడియా సమక్షంలో మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సెలవు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ తరఫున మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేము పద్మనాభం గారు ఆయన ఒక రాజకీయ నాయకుడి కంటే ఒక ఉద్యమ నాయకుడు అనడమే కరెక్ట్. ఎందుకంటే ఏ రోజు ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ఆయన పనిచేశాడు తప్ప రాజకీయ కోణంలో కానీ వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి కానీ ఏనాడు పనిచేయలేదు. ఎందుకంటే అందువల్లే ఆయన ఎక్కడా కూడా ఇమడలేకపోయాడు. ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు
ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవ్వలేరు, అది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఆయన జీవితకాలంలో ఎంత నలిగిపోయారు, ఏ విధంగా పోరాటం చేశారనేది మీకు మేము కరపత్రం రూపంలో ఇచ్చాం. దయచేసి ఆ కరపత్రాన్ని అందరూ చదవండి. పద్మనాభం గారి జీవితం ఆ జన్మాంతం, ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరికి ఆయన మరణించిన తర్వాత మరణానంతరం కూడా ఆయన వేధింపులకు గురయ్యాడు, కక్ష సాధింపులకు గురయ్యాడు. అదే విషయాన్ని మేము ఆ కరపత్రంలో మేము మెన్షన్ చేయడం జరిగింది. ఆ కరపత్రం మీద మేము మీడియా సమక్షంలో చర్చకు కూడా వస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఆ కరపత్రాలు మన కాకినాడ సంస్మరణ సభ దగ్గర నుంచి రాజమండ్రి సంస్మరణ సభ, అదేవిధంగా ఇవాళ ఎక్కడ సంస్మరణ సభ జరుగుతున్నది కూడా ఆ కరపత్రాలని మేము పంచుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ కరపత్రాలని వరల్డ్ వైడ్గా వాట్సాప్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పద్మనాభం గారిని మరణ శాసనం, పద్మనాభం గారు ఎంత నిబద్ధతతో ఉంటాడంటే మరణం అనంతరం కూడా ఆయన ఏం జరగాలో ఒక స్పష్టంగా చెప్పారు. అదే కుటుంబ సభ్యులు ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళ అమ్మాయి విషయం కావచ్చు, ఆయన సమాజ్ చేసే విషయంలో కావచ్చు, ప్రభుత్వ లాంఛనాల విషయంలో కావచ్చు, పద్మనాభం గారికి మేము అతి సన్నిహితంగా పనిచేసాం. 30 సంవత్సరాలు ఆయనతో పాటు చాలా విషయాల్లో మేము అత్యంత క్లోజ్గా ఉన్నాం. నేను విద్యార్థి దశ నుంచి కూడా పద్మనాభం గారిని ఫాలో అయినటువంటి సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము ఆ బాధ్యతతోటి ఆ కరపత్రాన్ని పంచుతున్నాం.